ఎస్ మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్ మాధురి చిక్కుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో అనుమతి లేకుండా దువ్వాడ మాధురి బర్త్డే వేడుకలు నిర్వహిస్తుండగా ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 10 మద్యం బాటిళ్లతో పాటు హుక్కా ప్యాకెట్ స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీలో మొత్తం 27 మంది పాల్గొన్నారని పోలీసులు వెల్లడించారు. రైట్, మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, ఇది రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ జేబీఐటీ ఎదురుగా ఉన్నటువంటి ద పెండెంట్ ఫామ్ హౌస్ సంబంధించిన ఈ ఫామ్ హౌస్ లో నిబంధనలకు విరుద్ధంగా బర్త్డే పార్టీ నిర్వహిస్తున్నట్టుగా పోలీసులకు సమాచారంతో రాజనగర్ ఎస్ఓటీ పోలీసులు ఈ దాడులు కొనసాగించారు. దువ్వాడ మాధురి సంబంధించి తర్వాత శ్రీనివాస్ సంబంధించిన అనుచరుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన బర్త్డే కూడా అంటే ఆయనకు సంబంధించిన ఫామ్ హౌస్ ఇది. ఆ ఫామ్ హౌస్ లో ఈ వేడుకలు చేస్తున్నట్టుగా బర్త్డే వేడుకలు చేస్తున్నట్టుగా సమాచారంతో వెళ్లారు. అయితే ఇక్కడ కొంత నిబంధనల విరుద్ధంగా లిక్కర్ యూజ్ చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. తర్వాత హుక్కా కూడా వాడుతున్నట్టుగా గుర్తించారు. ఇవన్నీ కూడా నిబంధనల విరుద్ధంగా అనుమతులు తీసుకోకుండా నిర్వహిస్తున్నట్టుగా అనుమానం నేపథ్యంలోనే మొత్తంగా ఈ పార్టీని భగ్నం చేసిన పోలీసులు ప్రస్తుతం ప్రాథమికంగా అయితే సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మొత్తం విదేశీ మద్యానికి సంబంధించిన బాటిల్ కూడా అక్కడ స్వాధీనం చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయి సమాచారం రావాల్సింది. కానీ మొత్తంగా అంటే నిబంధనల విరుద్ధంగా ఈ మధ్య కాలంలో శివారు ప్రాంతాల్లో బర్త్డే వేడుకలు నిర్వహించడం సర్వసాధారణంగా మారింది. కొన్ని చోట్ల అయితే మత్తు పదార్థంలో వాడుతున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి స్థాయి క్లారిటీ రాలి కానీ మనకు విదేశీ మద్యంతో పాటుగా హుక్కా మాత్రం స్వాధీనం చేసినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రమణ, అయితే అంటే ఎస్ఓటీ పోలీసులు దాడులు చేయడానికి కారణం ఏంటి? అంటే ఎవరైనా క్లూ ఇచ్చారా, లేకపోతే అసలు దీనికి సంబంధించిన సమాచారం ఎస్ఓటీ పోలీసులకు ఎలా వెళ్ళింది? అంటే బర్త్డే పార్టీ జరుపుకుంటున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చింది. దానికి తోడు ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఈ పార్టీ జరుగుతున్నట్టుగా సమాచారం రావడంతోనే పోలీసులకు వెళ్లారు. వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించారు. విదేశీ మద్యంతో పాటుగా తర్వాత హుక్కా కూడా అక్కడ వాడుతున్నట్టుగా గుర్తించారు. అంటే వాళ్ళు కొంత మత్తు పదార్థాలు కానీ గంజాయి కానీ తీసుకున్నట్టు కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాళ్ళు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ముందు ఏ పార్టీ చేసుకున్నా దానికి సంబంధించి ఎక్సైజ్ పోలీసులకు వాళ్ళు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలను మీరు క్రాస్ చేశారు, నిబంధనలు పాటించలేదు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఈ దాడులు చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. పరిమితికి మించి జనాలు ఉన్నారు. ఆ తర్వాత అంతమంది గ్యాదర్ అయినప్పుడు ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అలాంటి పర్మిషన్ కూడా తీసుకోలేదని చెప్పి చెప్తున్నారు. ఈ క్రమంలోనే రాజనగర్ ఎస్ఓటీ పోలీసులు ఈ దాడులు చేసి మొత్తంగా కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థాంక్యూ ఫర్ ది అప్డేట్స్ రమణ.